కాకినాడ జిల్లా జగ్గంపేట శ్రీరామ్ నగర్ లో గల శ్రీ వరసిద్ధి వినాయక దేవాలయం వద్ద సామూహిక లక్ష్మీ గణపతి హోమం ఘనంగా నిర్వహించారు. అధిక సంఖ్యలో భక్తులు విచ్చేసి ఈ హోమాన్ని వీక్షించారు. ఈ సందర్భంగా ఆలయ అర్చకులు బొల్ల ప్రగాఢ వెంకట సూర్యనారాయణ శర్మ మాట్లాడుతూ వినాయక చవితి వేడుకలను పురస్కరించుకొని లక్ష్మీ గణపతి వారికి 10 మంది దంపతులతో హోమం నిర్వహించినట్లు తెలిపారు. సకాలంలో వర్షాలు పడి పాడి పంటలు పండి రైతులు ప్రజలు ఆయు ఆరోగ్యాలతో ఉండాలని, రాష్ట్రం దేశం గ్రామం అభివృద్ధి చెందాలని ఈ హోమం నిర్వహించామన్నారు. ఉదయం నుండి మధ్యాహ్నం వరకు 12 పుష్కర జలాలతో స్వామివారికి అభిషేకాలు నిర్వహించినట్లు తెలిపారు. ఈ కార్యక్రమంలో కమిటీ సభ్యులు బొండా నోగబాబు, కంచర్ల శ్రీను, పాత్నిడి చిట్టుబాబు తదితరులు పాల్గొన్నారు. శ్రీ గురుభ్యో నమః. శ్రీ మహాగణాధిపతయే నమః. శ్రీ మహాసరస్వత్యే నమః. వాగర్ధావివ సంపృక్తౌ వాగర్ధ ప్రతిపత్తయే జగతః వందే పార్వతీ పరమేశ్వరౌ. మాతాపితృదేవతాభ్యో నమః. గణపతి నవరాత్రి సందర్భంగా మన శ్రీరామ్ నగర్లో వేల్చేసి ఉన్న శ్రీ వరసిద్ధి గణపతి స్వామి వారికి 28వ సంవత్సరము సందర్భంగా స్వామిని ఇక్కడ నిలబెట్టిన సందర్భంగా గణపతి నవరాత్రుల్లో 9వ రోజు ఈరోజు స్వామివారికి 12 పుష్కరాల జలములు తీసుకువచ్చి సామూహికంగా అందరి భక్తుల చేత కూడా లక్ష్మీ గణపతి హోమము, ఈ 12 పుష్కరాల జలాలు అభిషేకం చేయించడము, 8 రకాల ద్రవ్యములతో స్వామివారికి హోమము, అలాగే వివిధ పురోహితులతో కూడా ఈ కార్యక్రమం చేయడం జరిగినది. ఏ రకంగా అయినా యజ్ఞము చేయడం వల్ల సాక్షాత్తు అగ్నిదేవుడి ద్వారా దేవతలు సంతృప్తి చెందుతారు. తద్వారా సకాలంలో వర్షం పడి దేశం అంతా కూడా అభివృద్ధి చెంది అనారోగ్యము దుర్భిష్టం నుంచి దూరంగా ఉండి ఆయురారోగ్యాలతో ఉంటారు అని పూర్వీకులు అలాగే ఋషులు ఈ హోమాలు చేయడం అనేది పూర్వం నుంచి ఆచారంగా వచ్చింది. ఆ సందర్భంగా లక్ష్మీ గణపతి సహిత షోడశ మహాగణపతులకు 27 నక్షత్రాలకు 27 గణపతులను చెప్పబడినది. 27 కామ్యాలుగా ఆ గణపతులకు కూడా హవనము చేయడం జరిగినది. వివిధ మంది భక్తులు అలాగే వివిధ పురోహితులు ఈ యొక్క వరసిద్ధి గణపతి దేవస్థానం యొక్క కమిటీ నంబర్లు, లక్ష్మీనారాయణ ట్రస్ట్ వారి ఆధ్వర్యంలో ఈ యొక్క కార్యక్రమం అంతా కూడా జరిగింది.